జిల్లాలలో రెండో విడత 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగినట్లు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన రెండవ విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కలెక్టర్ సమావేశ మందిరం నుంచి అధికారులతో కలిసి పాల్గొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సిఎస్ శాంతకుమారి తదితరులతో కలిసి రైతులకు రెండో విడత 1,50,000 రూపాయల రుణమాఫీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుండి జిల్లా అదనపు కలెక్టర్, రెవెన్యూ బిఎస్ లత, తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ చాగంటి అనసూయ, ఆర్డీఓ వేణుమాధవరావు, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, డీసీఓ పద్మజ, వివిధ బ్యాంకు మేనేజర్లు, సహకార సంఘాల రైతులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడతలు 56,217 రైతు కుటుంబాలకు 282.78 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రుణమాఫీలో 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని ఆమె పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు రైతు రుణమాఫీలో భాగస్వాములై విజయవంతం చేశారని, ఇంకొద్ది క్షణాల్లో రైతుల ఖాతాలలో రుణమాఫీ జమ అవుతాయని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. మొదటి, రెండో విడతలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగని రైతులు మండల, డివిజన్ వ్యవసాయ అధికారులు సంప్రదించాలని ఆమె సూచించారు. కొంతమంది రైతుల యొక్క ఆధార్ కార్డు నెంబరు, అనుసంధానమైన ఫోన్ నెంబర్ తప్పుగా ఉండడం వల్ల రుణమాఫీ నిధులు జమ కావడం లేదని, అట్టివారు ఏఈఓని కలిసినట్లయితే వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులను తప్పకుండా వారి సమస్యను వెంటనే పరిష్కరించి పంపాలని, ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీ అందరికీ అందేలా చూడాలని, రైతు అంటే మన ఇంట్లో మనిషిగా భావించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలన్నారు. డివిజన్ స్థాయిలో కానీ, మండలాల్లో కానీ ఎలాంటి పొరపాట్లు జరిగినా వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని రావాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికలలో రైతు రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని, రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా రైతు రుణమాఫీ చెక్కును రైతుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.